ఏప్రిల్ 14 అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా మనందరికీ సుపరిచితులు. ఈయన 1891 ఏప్రిల్ 14వ తేదీన జన్మించి 1956 సెప్టెంబర్ 6వ తేదీన శివైక్యం చెందడం జరిగింది. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మనం జాతీయ సెలవు దినంగా ప్రకటించుకోవడమే కాకుండా ప్రతి సంవత్సరం ఆయన జయంతి ఉత్సవాలను వేడుకగా జరుపుకుంటాం. భారతదేశం యావత్తుగా ఆయన జన్మదినాన్ని మనం సంబరంగా వాడవాడలా జరుపుకుంటాం. ఎందుకంటే ఆయనే కుల నిర్మూలన మరియు ఆర్థికవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, ఇవన్నీ స్వతంత్ర భారత మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి. ఇవన్నీ కాకుండా ఆయన కుల నిర్మూలనకు చేసిన కృషి అత్యంత గొప్పది. వీటితో పాటు రాజ్యాంగ నిర్మాత. అందుకు మనం ఆయనను గొప్పగా స్మరించుకుంటాం, అందులో తప్పులేదు. కానీ ఇవన్నీ వీటితో పాటు ఆయనలో మనకు తెలియని కోణం కూడా దాగుంది. ఆ కోణాన్ని గత ప్రభుత్వాలు ఎవరు కూడా ప్రచారం చేయడం జరగలేదు, మనకు చెప్పడం జరగలేదు. అదే ఆయన అతిపెద్ద జాతీయవాది అని ఎందుకంటున్నానంటే, గత నెలలో మనకు కేంద్రం CAA సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది రావడం జరిగింది. అంటే ఈ యాక్ట్ ప్రకారంగా పాకిస్తాన్లోని కానీ, ఇటు బంగ్లాదేశ్లో కానీ, అటు ఆఫ్ఘనిస్తాన్లో కానీ, ఇస్లామిక్ దేశాలలో ఎవరైతే ఉన్న హిందువులు, ఇప్పుడు జీవిస్తున్న హిందువులు ఎవరైతే అణచివేత గురవుతారో వారిని మన భారతదేశం సాదరంగా ఆహ్వానించి ఇక్కడ పౌరసత్వం కల్పిస్తుంది, వారికి పునరావాసాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ యొక్క చట్ట ఉద్దేశమే ఈ CAA సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ చట్టం ఇలా రూపుదాల్చడానికి కారణం మనమందరం సహజంగా అనుకుంటాం. బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది బలవంతంగా అని కూడా ఇంకా కొంతమంది ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ CAA చట్టాన్ని ఈ మధ్యలో CAA చట్టాన్ని కూడా వాడుకొని పాకిస్తాన్లో గల అహ్మదీయ వర్గాలను కూడా మన దేశంలోకి ఆహ్వానించండి, ఈ చట్టం ప్రకారం పునరావాసం కల్పించండి అంటూ కూడా మన దేశంలోని ఒక ముస్లిం లీగ్ పార్టీ డిమాండ్ చేయడం కూడా మనకు విన్నాం. కానీ ఈ CAA చట్టం రూపుదాల్చడానికి అన్నిటికంటే ముందుగా ఆలోచన చేసింది డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అవును, అంబేద్కర్ కలల సాకారాన్నే ఏడు మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆయన చూపిన మార్గంలోనే ఈరోజు ఈ చట్టం రావడం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లు పూర్తిగా ఇస్లామీకరణకు గురయ్యాయి. ఇస్లామీకరణకు గురైన దేశాల్లో సహజంగా వారి మత సాంప్రదాయాలను అనుసరించి వారు ఏమనుకుంటారంటే, ప్రపంచం మొత్తం ముస్లిం చట్టం ప్రకారం 2 శిబిరాలుగా విడిపోయింది. ఒకటి దారుల్ ఇస్లాం, ఇస్లామిక్ రాజ్యం, దారుల్ హరబ్, ఇస్లామిక్ పాలన లేని భూమి. ఇస్లామిక్ పాలన లేని దేశం దారుల్ హరబ్ అయితే, ఇస్లాం పాలన ఉన్న దేశం దారుల్ ఇస్లాం. అయితే ఇక్కడ మన దేశంలో ముస్లింలు ఉన్నప్పటికీ కూడా ముస్లింలు పాలన సాగడం లేదు. ఇది ఎంత మాత్రం కూడా ముస్లిం సమాజానికి ఆమోదయోగ్యం కాదు. ఇది నేను చెప్తున్న మాటలు కావు. ఆ రోజే అంబేద్కర్ గారు ఈ యొక్క అంశాన్ని ఉటంకించడం జరిగింది. ఆ ధర్మిలోనే ఆయన అప్పటి ప్రభుత్వానికి మన విభజన అనంతరం వెంటనే ఒక సూచన కూడా చేయడం జరిగింది. అంతకు మునిపే గ్రీస్, బల్గేరియాలు ఇట్లాంటి మతపరమైన సమస్యలు
ఎదుర్కొని దేశం విడిపోయిన కారణంగా మతపరమైన సమస్యలు సమస్యలు ఎదుర్కొని వారు ఒక చక్కని సూచన చేసుకొని లాభపడ్డారు. అదే ఒక సూత్రాన్ని మన దేశంలో కూడా ఇంప్లిమెంట్ చేద్దామని ఆయన సూచించడం జరిగింది. అదే జనాభా బదిలీ ప్రతిపాదన. ఎప్పుడైతే భారతదేశం రెండుగా విడిపోయిందో పాకిస్తాన్లో గల హిందువులను భారతదేశం వైపు, భారతదేశంలో గల ముస్లింలను పాకిస్తాన్ వైపు వెళ్ళవచ్చు అని ప్రకటించారు. కానీ ఇక్కడున్నవారు అక్కడికి స్వేచ్ఛగా వెళ్ళగలిగారు. కానీ పాకిస్తాన్ నుండి మన దేశం రావాలంటే అనేక సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. దాదాపు పాకిస్తాన్లో గల హిందువుల్లో 80-85% హరిజన గిరిజన వర్గాలు మాత్రమే ఉంటారు. అక్కడ అనేక వివక్షలకు గురవుతున్నారు. ఆ రోజుల్లో వారిని భారతదేశం వైపు వెళ్ళేందుకు నిరాకరించారు అక్కడి ప్రజలు. ఎందుకు అంటే ఇక్కడ వీరు కనుక వెళ్ళిపోతే మాకు పాకి పని, ఇతర నీచమైన పనులు చేయడానికి ఎవరు ఉండరు, కాబట్టి గీత దాటిన వాళ్ళను చంపేస్తాం అంటూ దాదాపు లక్షలాది మందిని ఊచకూత కోసి శవాల దిబ్బలు నేర్పారు. అదేవిధంగా హరిజన గిరిజన వర్గాలను ఈ రకంగా హత్యాకాండకు సాగించారా అంటే అగ్రవర్ణాలపై కూడా సాగించారు. అగ్రవర్ణాలపై ఎందుకు సాగించారంటే వారి ఆస్తులను, భూములను, ఇతరత్ర వారి యొక్క విలువైన వాటిని అన్నిటిని కొల్లగొట్టడానికి వారిపై ఆ రకంగా భయభ్రాంతకు గురి చేశారు. అగ్రవర్ణాల ప్రజలను వెళ్ళగొట్టారు, హరిజన గిరిజన వర్గాలను వెళ్లకుండా హత్యలు చేశారు. ఈ యొక్క అమానవీయ సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు అంబేద్కర్ గారు జనాభా బదిలీ ప్రతిపాదనను సూచించడం జరిగింది. కానీ రాను రాను పాకిస్తాన్లో మన భారతదేశం విడిపోయినప్పుడు దాదాపు 22% ఉండేవారు. కానీ నేడు ఎంతమంది ఉన్నారు? కనీసం 2% కూడా లేరు. అందులో కూడా అనేక రకాల హింసలకు గురవుతూ మతపరమైన విద్వేషాలకు గురవుతున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం గత నెల మార్చి 11వ తేదీన CAA సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది. ఇది అంబేద్కర్ యొక్క కలలు కన్న చట్టమే అని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆయనకు మనము ఈరోజు రుణపడి ఉన్నామనే సంగతిని మర్చిపోవద్దు. ఆ రోజుల్లో కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామీ ప్రేరణతో అనేక మతహింస జరుగుతూ ఉన్నాయి. దాదాపు బంగ్లాదేశ్లో కూడా 1,40,00,000 హిందువులు, అందులో 8-8.5% వరకు హరిజన గిరిజన వర్గాలు ఉండడం జరిగింది. వారిని అనేక రకాలుగా అక్కడి జమాతే ఇస్లామిక్ యొక్క కార్యకర్తలు మత హింసను ప్రేరేపిస్తూ వారిని అనేక దారుణాలకు ఒడగడుతున్నారు. వీరందరినీ కూడా మన దేశంలోకి తీసుకొచ్చి పునరావాసం కల్పించడానికి ఈ CAA చట్టం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే తన అభిప్రాయాన్ని జనాభా బదిలీ యొక్క అభిప్రాయాన్ని ధనంజయ్ కోర్ అంబేద్కర్ మాటలను ఉన్నట్లుగా ఆనాడు 1947 ది ప్రెస్ జర్నల్ నవంబర్ 28వ తేదీన లైఫ్ అండ్ మిషన్ యొక్క ఆర్టికల్స్ ద్వారా అంబేద్కర్ యొక్క ఆలోచనలు ధనంజయ్ కోరు విపలీకరిస్తూ ప్రతి ఒక్క ఆయన మాటలను పత్రికా రూపంలో అక్షరాల రూపంలో రాయడం జరిగింది. ఇది ఆనాటి సంచిక 399లో మనకు ప్రత్యక్షంగా కనబడుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యొక్క సూత్రాలకు జనాభా ఏమాత్రం సరిపోదని ఆయన తెలిపిన అభిప్రాయాలను కూడా ధనంజయ్ కోర్ ది ఫ్రెండ్స్ కౌన్సిల్ లైఫ్ అండ్ మిషన్లో 438వ పేజీలో లిఖించడం జరిగింది. ఇవన్నీ మనకు గడిచిన రోజుల్లో ఎవరు కూడా వినిపించని చీకటిలో దాపెట్టిన అంశాలు. అందుకే ఈరోజు మనం ఆయన జయంతిని CAA చట్టానికి మూల కారకురుడిగా, మూల పురుషుడిగా కీర్తించాలి. ఆయనకు మనం గుర్తు చేసుకొని
నమస్కారాలు చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయనకు జయంతికి